ఇది దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎస్సీఓఆర్ పై ఒక క్విక్ సమ్మరీ. 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీల్లో భాగంగా రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీని మరింత మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన 18వ రైల్వే జోన్ ఇది. అసలు దీని విశేషాలేంటో ఇప్పుడు మనం ఫటాఫట్ చూద్దాం. మొదటిది, దీని నేపథ్యమేంటంటే 2019 ఫిబ్రవరి 27న ఈ జోన్ను ప్రకటించారు. దీని హెడ్ క్వార్టర్స్ మన విశాఖపట్నంలోనే ఉంది. ఇది గాల్లోంచి పుట్టుకొచ్చిన కొత్త జోనేమీ కాదండి. మనమొక పాత ఇంటిని రీమోడల్ చేస్తాం కదా, అచ్చమలాగే దక్షిణ మధ్య రైల్వే మరియు తూర్పు కోస్తా రైల్వేలోని కొన్ని భాగాలను కలిపి ఈ కొత్త జోన్ను ఏర్పాటు చేశారు. రెండవది, ఇంత పెద్ద జోన్ కదా, దీని పరిధి ఎంత అని మీరనుకోవచ్చు. దీని కిందకు ప్రధానంగా 4 డివిజన్లు మాత్రమే వస్తాయి. అవేంటంటే విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, ఇంకా విశాఖపట్నం. ఈ మార్పుల వల్ల మన లోకల్ రైల్వే రవాణా నిర్వహణ అనేది చాలా ఈజీ అయిపోతోంది. చివరగా దీని ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. 2020 బడ్జెట్లో దీనికి 3 కోట్లు కేటాయించారు. అలాగే విశాఖపట్నంలో సుమారు 200 ఎకరాల భూమి కూడా దీనికోసం సిద్ధంగా ఉంది. ఇదంతా విని, ఓహో, 2019లోనే ప్రకటించారు కదా, ఈపాటికి ఇది పూర్తిగా పనిచేస్తుందేమో అని మీరనుకోవచ్చు. కాని ఇక్కడే మీరు పప్పులో కాలేసినట్టు. వాస్తవానికి దీని కార్యకలాపాలు ఇంకా గ్రౌండ్ మీద మొదలవ్వలేదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాలి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే కొన్ని అపోహలున్నాయి. అవి బాగా గుర్తుపెట్టుకోండి. దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ కాదు, ఖచ్చితంగా విశాఖపట్నం. ఇది ఉత్తర రైల్వే నుంచి ఏర్పడలేదు. అలాగే ఇది మొత్తం దక్షిణ భారతదేశమంతా కవర్ చేయదు. కేవలం ఆ 4 డివిజన్లకే పరిమితం. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే, పాత జోన్ల కలయికతో 4 కీలక డివిజన్లతో విశాఖపట్నం కేంద్రంగా వస్తున్న ఈ దక్షిణ కోస్తా రైల్వే మన ఏపీ రైల్వే రవాణా రూపురేఖలనే మార్చేయబోతున్న ఒక అద్భుతమైన ప్రాజెక్ట్.